అదండి రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగ అసలు ఆ పేరు కూటమి ప్రభుత్వం ఎత్తడానికి అర్హత లేదు, ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు. నేను రోజున రాజ్యాంగ అమలు అది ఆమోద దినం నేను చేసాం. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వచ్చి హెచ్ఆర్ఏ డిపార్ట్మెంటు ఒక మాక్ అసెంబ్లీ పెట్టింది, విద్యార్థుల్ని ఇన్వాల్వ్ చేయమని పెట్టారు. సంతోషం కాదనిలే. దాంతోపాటు సభ కూడా జరిగింది, కేంద్రంలో కూడా జరిగింది. కేంద్రంలో డయాస్ మీద ఎవరు ఉన్నారు? రాజ్యాంగం అంటే ఏంటి? ఒక అధికారం ఉన్న పార్టీలో ముగ్గురా? అపోజిషన్ లేదా? నేను రాష్ట్రంలో అపోజిషన్ లీడర్ని కాదా? మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారా? అంటే ప్రతిపక్షం నుంచి వచ్చిన మాటను కానీ, ప్రతిపక్షం తాలూకా మనిషి తాలూకా పక్కన ఉంటే కూర్చుంటే వాళ్ళ తాలూకా ఇది కానీ సహించలే పరిస్థితిలో ఇవాళ ఉంది అధికార పార్టీ. ఇది స్వాస్థ్యమా? అంటే వ్యవస్థకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? వ్యవస్థకి ఆలోచిస్తారు మీరు? నేను రాశాను ముఖ్యమంత్రి, మీరు అడిగారు కాబట్టి చెప్తాను. లెటర్ కూడా రిలీజ్ చేస్తాను. ముఖ్యమంత్రి లేఖ రాశాను నేను. 40 సంవత్సరాల అనుభవం అంటున్నావు. నేను అన్ని నేర్చుకుని పిల్లలకి పాఠాలు కనీసం ప్రతిపక్షం ఉనికిని కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంటున్నా మీరు ఇంకా నీకు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడదని నేను రాశాను. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాను. ఇది న్యాయమా చెప్పండి? కాబట్టి ఇందాక గవర్నర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే, ఏదైతే కోటి సంతకాలు ఇప్పటికే సుమారు దగ్గర 80 నుంచి 90 లక్షలు సంతకాలు పూర్తయినాయి. గ్రామాల ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛందంగా వాళ్ళే వస్తూ గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కూడా పార్టీలకి అతీతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా వచ్చి దాన్ని వాళ్ళు పెడుతున్న సంతకాలనే ఏవి ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత వారు డేట్ ఇస్తే అప్పుడు ఈ కోటి సంతకాల పైన అవుతాయి. అవన్నీ తీసుకొచ్చి వారికి జగన్మోహన్ గారి నేతృత్వంలో వారికి సబ్మిట్ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అందులో భాగంగా వారిని కలిసాము. ఆ విషయాన్ని కూడా మీకు చెప్తున్నాం. రాష్ట్ర ప్రజానికి అంతా కూడా ఇంకా ఎక్కడెక్కడ అవుతున్నాం మీరు ఆలోచించుకొని స్వచ్ఛందంగా మీరు జరుగుతున్న తప్పు అనుకుంటే వచ్చి సంతకం చేయండి. ప్రభుత్వానికి మీ అసమ్మతిని తెలియజేయండి, మీ నిరసన తెలియజేయండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. వైద్యాన్ని వచ్చి ప్రైవేట్ పరం చేసి దానికి వెలకట్టడం అనేది తప్పు. ఇది సహించరాంది, ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పాలని ప్రజలు కోరుతున్నాను. ఏంటి బూతులా? బూతులు మేము ఎందుకు తిడతాం? బూతులు ఎవరు తిట్టారు? బూతులు వాళ్ళు తిడతారు. బూతులు మన ఒకటంటే రావారు. ఇప్పుడు మీరు అడిగారు నన్ను ఏం చెప్పండి చెప్పడానికి నా ఒకటంటే రావు. అవి ఇంకోటి కూడా చెప్తాను పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చేతులు గత పార్టీ పెట్టి దగ్గర 10 సంవత్సరాల పైన అయిపోయింది కదా. ఆయన మాట్లాడిన ఉపన్యాసాలని ఒకసారి బేరీ చేసుకుని ఆయన బండి ఇప్పుడు మాట్లాడితే ఇట్స్ ఓకే ఫైన్. ఆయన మాట్లాడితే ఒప్పు, ఇంకోటి మాట్లాడితే తప్పు. అది కరెక్ట్ కాదు కదా. ఆ రోజు ఏం చెప్పారు, ఈరోజు అదే ప్రజలు చెప్తారు. నేను ఆయన ప్రశ్నిస్తాడా ప్రశ్నించరా అనేది పక్కన పెడితే ఆయన చర్యలు ఒకటి రెండు చెప్తాను మీకు. ప్రభుత్వంలో ఎందుకు
ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయనకి ఒక వెనకాతలో ఒక స్టేటస్ ఉంది. ఏంటిది? డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి ఉంది కదా. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో ఆయన కాకినాడకి వెళ్ళారు. రేషన్ బియ్యం మీద వచ్చి ఆయన వచ్చి మాట్లాడారు, ఇది అరికట్టాలన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ రేషన్ బియ్యం తాలూకా రవాణా, దొంగ రవాణా, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిందా తగ్గిందా ఒకసారి బేరీజ్ వేసుకోమనండి. ఎందుకు అరికట్టలేకపోయారు? దానికి సంబంధించిన మంత్రి కూడా మీ పార్టీ మంత్రే కదా, మీ ఆ కోటాల్లో ఓటాల్లో మీకే కదా వచ్చింది. ఎందుకు అరికట్టలేకపోయారు? మీరు మంత్రి, ప్రభుత్వం మీదే కదా, కూటమి ప్రభుత్వం. ఒకటి. రెండోది, అసలు నాకు అర్థం అవ్వట్లేదు, ఎవరికైనా అవార్డులు కానీ రివార్డులు కానీ ఇచ్చినప్పుడు పోలీసు వ్యవస్థలో పారామీటర్ ఏంటి అనేది మొన్న నాకు ఒక అభిప్రాయం, ఒక సందేహం వచ్చింది. మొన్నే వచ్చింది నాకు. అంతకుముందు వచ్చి కింద నుంచి సిఫారసు చేస్తారు, వాళ్ళు బాగుంటే వాళ్ళ నడవడికి కానీ వాళ్ళ తాలూకు ప్రవర్తన కానీ లేకపోతే వారి తాలూకా కేసెస్ డిటెక్టివ్ కేసుల్లో కానీ లేకపోతే ఇంక మిగతా 10 ఆ పారామీటర్లు బట్టి ఇస్తారు వాటిలో కూడా. కానీ మొన్న తెలిసింది నాకు అవేవి చూడరని. ఎందుకు? స్వయాన్న ఉప ముఖ్యమంత్రి కదా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒకటి ఈఎస్పీని అతను ప్యాకాడ్ క్లబ్లో నడిపిస్తున్నాడు. అతను అవినీతిపరుడని చెప్పిన తర్వాత చెప్పకూడదు, చెప్పిన తర్వాత ఎందుకు చెప్పారు? మీరు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెప్పారు. ఒక బాధ్యత గల ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది కదా. మరి ఆయనకు వచ్చి మా ప్రభుత్వం వచ్చి ఈయన మంచివాడు ఉత్తముడు ఇదని చెప్పని ఆయనకి అవార్డు అడిగించింది. అయితే బాధితుల ఉప ముఖ్యమంత్రికి సమాచార లోపమైన ఉండాలి. సమాచార లోపం ఉన్నప్పుడు మీరు ఆ సమాచారం బయటకు మాట్లాడుకునే ఉండాలి, దాన్ని కన్ఫర్మ్ చేసుకోకుండా. లేదు మీ సమాచారం కరెక్ట్ అయితే ఆ రివార్డుని వచ్చి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి కదా.